మిగిలిన ఏమైపోయినా పర్వాలేదు. అలాగే ప్రజల దుర్వ్యసనాలకి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఇక్కడ వింటున్న వేల మందిలో ఎవరున్నా సరే వాటిని మానుకోగలిగితే మీరు నాకు గురుదక్షిణ ఇచ్చినట్టు లెక్క, వేరే గురుదక్షిణ అక్కర్లేదు. జంగారెడ్డిగూడెంలో నేను మాట్లాడినప్పుడు ఒక ఆయన వచ్చి నాతో ఆయన చెప్పాడు, 2 కోట్లు సంవత్సరానికి ఆదాయం వచ్చేటువంటి మద్యం వ్యాపారం కేవలం గరికిపాటి వారి ప్రవచనాల కారణంగా నేను మానేశాను, ఇంటూ కూర్చున్నానని చెప్పాడు. 2 కోట్లు లాభం పెట్టుబడి కాదు, 2 కోట్లు మానేసిచా ఏదో బతుకు, మద్యం తాగి బతకాలా, మద్యం వ్యాపారం చేసుకోవాలి, ఇంకేం లేవా, మజ్జిగ ముగ్గురు బతుకుతాను అవసరమైతే, 2 కోట్లు నాకు అక్కర్లేదని పార్ట్నర్లు భాగస్వాములను పిలిచి ఇదిగో ఇప్పుడు తేల్చేయండి లెక్క, మిగిలింది మీరు తీసుకోండి, నాకు అక్కర్లేదు, నేను మానేస్తున్నాను. ఏమిటయ్యా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకున్నామంటే గరికిపాటి వారి ప్రవచనం విన్నాను అన్నవాడమ్మా, నాకు పద్మశ్రీ వచ్చిందంటే ఆ సంకల్పం వల్ల వచ్చింది, ఆ సంకల్పం వల్ల వచ్చింది. ప్రజలు మారుతున్నారు, ముఖ్యంగా యువతరం ఇవాళ చాలా బాగా వింటారు.